హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఏపీ హైకోర్టుకు సంబంధించిన నోటిఫికేషన్, అలాగే దానికి సంబంధించి ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, అలాగే ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి వంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంతవరకు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో ముందుగా పోస్టు అలాగే క్వాలిఫికేషన్కి చూసుకుందాం. ముందుగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3కి వచ్చేసరికి మీకు డిగ్రీ ప్లస్ టైపింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో టైపింగ్ అంటే మనకి జనరల్గా ఇన్స్టిట్యూట్లో ఇచ్చేది కాదు, మనకి టెక్నికల్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. సో ఆ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే మీరు ఈ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి డిగ్రీ, అలాగే టైపిస్ట్కి వచ్చేసరికి డిగ్రీ ప్లస్ నేను ఇందాక చెప్పాను కదా టెక్నికల్ సర్టిఫికేట్, సో ఆ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి డిగ్రీ, ఎగ్జామినర్కి ఇంటర్మీడియట్, అలాగే కాపీస్ట్కి వచ్చేసరికి ఇంటర్ ప్లస్ టైపింగ్ సర్టిఫికేట్, అలాగే డ్రైవర్కి వచ్చేసరికి 7th లేదా 10th క్లాస్ చదివి ఉండాలి. అలాగే మీరు 10th క్లాస్ కన్నా ఎక్కువ కనుక చదివినట్లయితే దీనికైతే అప్లై చేసుకోవడానికి మీరు అనర్హులు అనమాట. అలాగే రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఇంటర్మీడియట్, అలాగే ప్రాసెస్ సర్వర్కి వచ్చేసరికి 10th క్లాస్, ఆఫీస్ సబార్డినేట్కి వచ్చేసరికి దీనికి కూడా 7th to 10th చదివిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అంతకన్నా హైయర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయొద్దు. ఎందుకంటే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు క్లియర్గా, మీరు 10th కన్నా ఎక్కువ చదివి ఉన్నట్లయితే మీరైతే అప్లై చేయొద్దు. సో దీనికి అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇప్పటికే స్టార్ట్ అయింది. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 2nd జూన్ అనమాట. ఇంకా మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో దానికోసం మీరు గూగుల్ ఓపెన్ చేసి ఏపీహెచ్సి అని టైప్ చేయండి. సో మీకు ఇక్కడ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి కొద్దిగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఉంటుంది. సో ఒకసారి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్స్ అని. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏదైనా అప్లై చేయాలనుకుంటే ముందుగా దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది క్లియర్గా ఒకసారి చూడండి. సో ఇంకా మనం అప్లై చేయాలనుకుంటే మీరు ముందుగా ఓటీపీఆర్ ఐడి అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా లాగిన్లోకి వెళ్ళండి. సో ఇప్పుడు నేను న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నాను. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు దాన్ని మనం ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం. సో దానికోసం వచ్చేసరికి మీకు ఇక్కడ నేమ్ యాజ్ ఇన్ ద 7th or 10th సర్టిఫికేట్. సో మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సో నేను నేమ్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తే ఫాదర్ అని క్లిక్ చేయండి, మదర్ నేమ్ ఎంటర్ చేస్తే మదర్ అని క్లిక్ చేయండి. సో నేను ఫాదర్ నేమ్ ఇచ్చాను కాబట్టి ఫాదర్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు వచ్చేసరికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను డేట్ ఆఫ్ బర్త్ పెట్టేశాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జెండర్. సో మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెట్టండి, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అని పెట్టండి. సో మ్యారీడ్ అయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్పౌజ్ ఉంటుంది. సో మ్యాండేటరీ ఏం కాదు, మీరు ఎంటర్ చేస్తే ఎంటర్ చేయండి, లేకపోతే వదిలేసేయండి. సో ఇక్కడ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేశాను. సో బీసీ వాళ్ళకి వచ్చేసరికి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అడుగుతుంది. సో నేను అది లాస్ట్లో చెప్తాను మీకు. సో ఇక్కడ మీరు క్రిమిలేయర్ అయితే క్రిమిలేయర్ పెట్టండి, నాన్ క్రిమిలేయర్ అయితే నాన్ క్రిమిలేయర్ పెట్టండి. సో ఇక్కడ క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ అంటే ఎవరికైతే యాన్యువల్ ఇన్కమ్, ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి 8 lakhs అబోవ్ ఉంటుందో వాళ్ళు క్రిమిలేయర్ కింద వస్తారు. 8 lakhs బిలో ఉన్న వాళ్ళు వచ్చేసరికి నాన్ క్రిమిలేయర్ కిందకు వస్తారు. సో నేను నాన్ క్రిమిలేయర్ పెట్టాను. డిజబిలిటీ ఉందని అడుగుతుంది, నో. ఎక్స్ సర్వీస్, నో. స్పోర్ట్స్, సో మీకు ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో నేను మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి.
సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మీ అడ్రస్ ఎంటర్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి డోర్ నెంబర్ ఎంటర్ చేయండి. సో నేను డోర్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మీ యొక్క ఏరియా అలాంటివి ఎంటర్ చేసేయండి. సో మీ ఆధార్లో అడ్రస్ ఏ విధంగా ఉందో ఆ అడ్రస్ అయినా ఇచ్చుకోవచ్చు, లేదా పర్టికులర్గా మీకు నచ్చిన అడ్రస్ అయితే ఇచ్చుకోవచ్చు. సో డిస్టిక్ అనేది చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అంటున్నారు. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. సో నో పెట్టారంటే మీరు మళ్ళీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క ఎగ్జామ్ డిస్ట్రిక్ట్స్, సో మీకు నియర్ బై ఎగ్జామ్ సెంటర్స్ అనేది 5 పెట్టుకోవాలి. సో 5 అయితే కంపల్సరీగా పెట్టాల్సి ఉంటుంది. సో నేను 5 పెట్టేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. సో మనకి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ పైన అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి క్లిక్ హియర్ టు ఫిల్ ద అప్లికేషన్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీకు పోస్ట్ సెలక్షన్ ఉంటుంది. సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు 1 కంటే ఎక్కువ పోస్టులు కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే మీకు ఒక్కొక్క పోస్ట్కి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 400 రూపాయల ఫీజు ఉంటుంది. అలాగే ఓసీబీసీ వాళ్ళకి వచ్చేసరికి 800 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అవి సెలెక్ట్ చేసుకోండి. సో ముందుగా నేను జూనియర్ అసిస్టెంట్ పెట్టాను. సో ఇది వచ్చేసరికి నేను ఈ డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసరికి సేవ్ అండ్ నెక్స్ట్. సో డేటా సేవ్ అయిపోయింది. సో ఒకసారి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఏ లాంగ్వేజెస్ అయితే మాట్లాడతారో ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొన్ని డిస్ట్రిక్ట్స్కి పర్టికులర్గా ఈ లాంగ్వేజెస్ అనేది రావాలి అని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేయాలనుకుంటున్నారో సో ఆ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఒకసారి క్లియర్గా అయితే చూసుకోండి. సో తర్వాత టైప్ ఆఫ్ స్టడీ నేను రెగ్యులర్ పెట్టేస్తున్నాను. సో మీరు ప్రైవేట్ అయితే ప్రైవేట్ పెట్టండి, ఓపెన్ స్కూల్ అయితే ఓపెన్ స్కూల్ పెట్టండి. సో నేను రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ పెడుతున్నాను. సో మీకు 1 నుంచి 10th వరకు డీటెయిల్స్ అడుగుతుంది. సో అన్నీ రెగ్యులర్ పెట్టేస్తున్నాను నేను. ఏ డిస్టిక్లో చదివారు? సో గుంటూరు డిస్టిక్లో చదివాను నేను. సో స్కూల్ నేమ్ పెడుతున్నాను. సో ఏ ఇయర్ కంప్లీట్ అయింది అని అడుగుతుంది. సో మీరు ఏ ఇయర్ కంప్లీట్ అయిందో ఆ ఇయర్ అనేది పెట్టేసుకోండి. ఓకే, రెగ్యులర్, డిస్ట్రిక్ట్, స్కూల్ నేమ్, ఇయర్ ఆఫ్ పాస్. సో రెగ్యులర్, డిస్ట్రిక్ట్, సో ప్రతి ఒక్కటి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో రెగ్యులర్, డిస్ట్రిక్ట్, స్కూల్ నేమ్, ఒకసారి మీకు ఇయర్స్ తెలియపోతే మీరు వచ్చేసరికి 10th క్లాస్ నుంచి వెనక్కి వేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాస్. ఓకే, 6th క్లాస్, రెగ్యులర్. ఓకే, ఏ డిస్ట్రిక్ట్. సో మీరు ఎగ్జాక్ట్గా మీరు ఏ జిల్లాలో చదివారో ఆ జిల్లాలో మాత్రమే పెట్టాలి. సో మీరు ఎక్కువ ఎడ్యుకేషన్ ఏ జిల్లాలో చదివి ఉన్నట్లయితే మీరు ఆ జిల్లాకి లోకల్ అవుతారు.
ఇయర్ ఆఫ్ పాస్, ఓకే. ఇక్కడ 10th క్లాస్కి వచ్చేసరికి మీకు బోర్డు వచ్చేసరికి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇయర్ ఆఫ్ పాస్ పెట్టండి. ఇక్కడ డిస్టిక్. సో మీరు 10th క్లాస్ ఏ జిల్లాలో చదివారో ఆ జిల్లా ఇవ్వండి. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసరికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్. ఇయర్ ఆఫ్ పాస్ ఎంటర్ చేయండి. తర్వాత డిస్టిక్ నేమ్. సో మీరు ఏ డిస్టిక్లో చదివారో ఆ డిస్టిక్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అనమాట. మనం జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసాం కాబట్టి డిగ్రీ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. సో ఇయర్ ఆఫ్ పాస్, ఓకే, ఏ జిల్లాలో చదివారో ఆ జిల్లా అనేది ఎంటర్ చేయండి. సో నెక్కడ వచ్చేసరికి ఇక్కడ లోకల్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అని అడుగుతుంది. సో మీరు ఎక్కువ ఫస్ట్ నుంచి 10th క్లాస్లో ఎక్కువ ఏ జిల్లాలో చదివినట్లయితే దానికి మీరు లోకల్ అవుతారు. సో ఇప్పుడు నేను మొత్తం గుంటూరు డిస్ట్రిక్ట్ కాబట్టి గుంటూరు పెట్టేసుకున్నాను లోకల్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించిన ఎర్రర్ అనేది వస్తుంది. ఒకసారి అది నేను చెక్ చేసి చెప్తాను మీకు. ప్రస్తుతానికి మనకి జూనియర్ అసిస్టెంట్ ఇలా కంప్యూటర్ నాలెడ్జ్ జరిగింది, అయితే టెక్నికల్ ఇష్యూ ఉంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అప్డేట్ ఇస్తాను. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఏదైనా క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారా, మీ మీద ఎఫ్ఐఆర్ ఉందా అని అడుగుతుంది. సో ఇక్కడ అన్నిటికి వచ్చేసరికి నో పెట్టేసేయండి మీరు. సో మీరు ఏదన్నా ఎంప్లాయ్ అని అడుగుతుంది. సో మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి డాక్యుమెంట్ అప్లోడ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అని అడుగుతుంది. సో మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్, తర్వాత అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ యువర్ 7th 10th SSC. సో మీరు డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి మీరు 7th క్లాస్ కానీ 10th క్లాస్ కానీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే సో నేను బీసీ వాళ్ళకి చెప్తున్నాను. తర్వాత SC ST వాళ్ళకి మీ రెగ్యులర్ సర్టిఫికేటే. సో మనకి స్టేట్లో ఇచ్చిన మీ సేవ కానీ సచివాలయంలో ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మీకు నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అని అడుగుతుంది. సో ఇది ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే. సో బీసీ వాళ్ళు వచ్చేసరికి మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే ఓబీసీ అప్లోడ్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ లేకపోతే సో మీకు సర్టిఫికేట్ ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మీరు మాన్యువల్గా ఫిల్ చేసి MRO చేత సైన్ చేయించి దాన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డెస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నాన్ క్రిమిలేర్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ, సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డస్ నాట్ బిలాంగ్స్ టు ద సెక్షన్ ఆఫ్ క్రిమిలేర్ అని ఉంటుంది. సో మీరు ఓబీసీ సర్టిఫికేట్లో కూడా ఇది ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా ఉన్నట్లయితే మీరు అది కూడా అప్లోడ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా మనం వచ్చేసరికి నెక్స్ట్ వన్ అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ వచ్చేసరికి మీరు 10th క్లాస్ మీద క్వాలిఫై మీద అప్లై చేస్తున్నారా, లేదా ఇంటర్ మీద అప్లై చేస్తున్నారా, డిగ్రీ మీద అప్లై చేస్తున్నారా, సో మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం కంపల్సరీగా 10th క్లాస్ కానీ లేదా మీ బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా అప్లోడ్ చేయొచ్చు. సో బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కాబట్టి సో దాన్ని అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ రెసిడెన్స్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్. సో మీ యొక్క లోకల్ని మెన్షన్ చేసే విధంగా మీ దగ్గర 7 years రెసిడెన్స్ ఉంటే 7 years రెసిడెన్స్ అనేది, సో ఇక్కడ రెసిడెన్స్ అంటే మనకు జనరల్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీ సేవలో ఇస్తారు, అది కాదు. సో 7 years రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి.
లేదా మీ దగ్గర ఫస్ట్ నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర కొన్ని స్టడీస్ ఉన్నాయనుకోండి, సో మీరు మిగిలిన వాటికి వచ్చేసరికి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి నేను బీసీ పెట్టాను కాబట్టి 800 ప్లస్ జిఎస్టీ 823 రూపాయలు అనేది ఫీజు పడుతుంది. సో దీని వచ్చేసరికి మీరు పేమెంట్ చేసేసి ఒకసారి మీరు ప్రీవ్యూ అయితే చూసుకోవచ్చు. సో ప్రీవ్యూ చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సబ్మిట్ అండ్ పే మీద క్లిక్ చేయండి. సో మిమ్మల్ని ఇక్కడ వచ్చేసరికి పేమెంట్ అనేది అడుగుతుంది. సో మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు వేరే పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే మళ్ళీ మీ యొక్క ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి పోస్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను అప్లోడ్ చేయలేదు కాబట్టి నాకు ఇక్కడ సబ్మిట్ అవ్వట్లేదు. సో మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా సబ్మిట్ అండ్ పే చేసేస్తే మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్లు. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. సో ఎక్కువ కామెంట్స్ వచ్చిన ఇష్యూ మీద నేనైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.